లాక్డౌన్ ప్రభావం వస్త్ర వ్యాపార రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. వస్త్ర వ్యాపార వాణిజ్య సముదాయాల మూసివేతతో కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల్లో పనిచేసే గుమాస్తాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. కడపలో దాదాపు 40 ఏళ్ల నుంచి వైవీ స్ట్రీట్, బీకేఎం స్ట్రీట్లు వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. వైవీ స్ట్రీట్లో ఉదయం నుంచి రాత్రి వరకు వస్త్ర దుకాణాల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది. ఇక్కడ దాదాపు 2000 వరకు హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలు హోల్సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడి వ్యాపారులంతా సూరత్, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, నాగ్పూర్, జబల్పూర్, కాన్పూర్, ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్త్రాలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన సరుకంతా లాక్డౌన్ కారణంగా దుకాణాల్లో మూలుగుతోంది. దుకాణాలు తెరిచే నాటికి ఎన్ని వస్త్రాలు పాడైపోయి ఉంటాయోనని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. మన కడప జిల్లాలో చూస్తే 30,000 మంది దాకా ఈ వస్త్ర వ్యాపారం జీవనం సాగిస్తారు. అలా జిల్లా వ్యాప్తంగా అయితే 40,000 నుంచి 50,000 వరకు ఉంటారు. ఈ వస్త్ర వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడంతో అటు వర్కర్లు పూర్తిగా నష్టపోయినారు. అలా జీతాలు ఇచ్చే పొజిషన్లోనే వ్యాపారులు లేరు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ ఇంతవరకు లభించడం లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండియా లెవెల్ వస్త్ర వ్యాపారం నుంచి కలకత్తా, బాంబే, అహ్మదాబాద్, సూరత్, జబల్పూర్, నాగ్పూర్, ఇండోర్ ప్రాంతంలో కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కట్టే మా లాంటి వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తారు. రైతులు ఏ విధంగా ఆదుకుంటుందో అదే విధంగా మమ్మల్ని ఆదుకుంటే కదా మేము బయటపడే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చే ప్యాకేజీలో ప్రతి ఒక్క చిన్న వ్యాపారి కానీ పెద్ద వ్యాపారి వరకు మీరు వడ్డీ లేకుండా ఇస్తారా, సబ్సిడీ రూపంగా ఇస్తారా, ఏ విధంగా ఇస్తారనేది ఖచ్చితంగా తెలియజేస్తే వస్త్ర పరిశ్రమ అనేది బయటపడతాయి. వస్త్ర దుకాణాల్లో పనిచేసే చాలా మంది గుమాస్తాలు ఉపాధి కోల్పోయారు. పూట గడవటమే చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ కరోనా వచ్చిన నుంచి గుమస్తాలు అందరూ ఇళ్లలో తిండికి తినలేక రోజువారీ కూలీకున్నారు. 100 కా నుంచి 150, 200 వరకు వాళ్ళ షాప్స్ తీయట్లేదు. మీకు ఎలా ఇవ్వాలి శాలరీస్ అంటున్నారు. స్ట్రీట్ లో వర్కర్స్, టైలర్లు అందరూ 10,000 మంది ఉంటారు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాము. ఎత్తిపోయే పరిస్థితుల్లో కూడా కొన్ని అంగళ్ళు పరిస్థితుల్లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో వస్త్ర వ్యాపారులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరటం లేదని వ్యాపారులు వాపోతున్నారు. లాక్డౌన్ కాలంలో జీఎస్టీ రద్దు చేయడంతో పాటు చిన్న వ్యాపారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.